నమస్తే, వెల్కమ్ టు మెగా డిబేట్. నేను సిరాజ్. మొత్తం మీద పూర్తి స్థాయిలో ఆంధ్రప్రదేశ్లో సంభవించినటువంటి మోంతా తుఫాను ప్రభావం ఒకవైపు మనం గమనించినట్లయితే పూర్తి స్థాయిలో తుఫాను ప్రభావం బంగాళాఖాతంలో ఏర్పడిన తర్వాత పూర్తి స్థాయిలో ఆంధ్ర తీర ప్రాంతానికి మరి ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాలకు మరి ముఖ్యంగా దక్షిణ ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి పలు జిల్లాలు తెలంగాణ సహా పలు ప్రాంతాల్లో దీనికి సంబంధించినటువంటి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఇది వాతావరణ శాఖకు సంబంధించినటువంటి అంచనా వేసింది. దాని ప్రకారమే నిన్న రాత్రి మాత్రం పూర్తి స్థాయిలో దీని ప్రభావం ఎక్కువగా కనబడినటువంటి పరిస్థితి కూడా మనం గమనించాం. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో పాటుగా తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు దీని మీద పూర్తి స్థాయిలో శ్రద్ధ పెట్టడం, పలు ప్రాంతాల్లో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయడం, నష్ట తీవ్రతను తక్కువ చేసేటువంటి ఆలోచనలో భాగంగా పలు కార్యక్రమాలు కూడా చేపట్టడం, ఇది కొంతవరకు సాగినటువంటి వైనం కనబడుతుంది. ప్రజెంట్ మాత్రం పూర్తి స్థాయిలో నష్ట తీవ్రత ఉన్నటువంటి నేపథ్యం, రైతులు కూడా పూర్తి స్థాయిలో నష్టపోతున్నటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. వరితో పాటుగా పత్తి పంటకు సంబంధించి చేతికి అంది వచ్చినటువంటి పంట మొత్తం కూడా నీటి పాలవుతూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు వారు కూడా. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు చేపట్టినటువంటి చర్యలు ఏంటి? ఈ వరుసగా సైక్లోనికల్ ప్రభావం ఎంతవరకు ఉండేటువంటి అవకాశం కనబడుతుంది? ఒరిస్సా సైక్లోన్ ని మనం చూసాం, దివిసీమ ప్రాంతంలో సంభవించినటువంటి వరదల్ని మనం చూసాం, ఇప్పుడు హుదూద్ తుఫాన్ కి సంబంధించినటువంటి ఇష్యూ చూసాం, మోంతా తుఫాన్ కూడా మోత మోగిచ్చినటువంటి పరిస్థితి కూడా కనబడింది. దాదాపు ఒక 50 సంవత్సరాల్లో ఒక 60కి పైగా తుఫాన్లు వస్తే దీంట్లో కనీసం ఒక 40 తుఫాన్లు అతి తీవ్రమైనటువంటి ప్రభావాన్ని కూడా చూపించింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వాలు ఎంతవరకు ముందుకు వెళ్తున్నాయి? విపత్తు నిర్వహణ ఏ విధంగా ఉంది? తెలుగు రాష్ట్రాల్లో దీని ఏర్పాట్లను సన్నద్ధతను ఏ విధంగా చేశారు? అది మరి ముఖ్యంగా తుఫాను ప్రభావంలో మనం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, నష్ట తీవ్రత, ప్రభుత్వాల యొక్క విధానాలు, ఇలాంటి అనేక అంశాల మీద మనం ఈ రోజు మెగా డిబేట్ ని ప్రారంభిద్దాం. నాతో పాటు ప్యానెల్లో పార్టిసిపేట్ చేస్తున్నారు కంచెల విజయభాస్కర్ గారు, తెలుగుదేశం పార్టీ నాయకులు, అదేవిధంగా జ్యోతి కుమార్ గారు, డాక్టర్, అదేవిధంగా నాగరత్నం గారు, వాతావరణ శాఖ డైరెక్టర్, మరి కాసేపట్లో నాతో పాటు జాయిన్ అవుతారు. అందరికీ నమస్కారం అండి. విజయ్ కుమార్ గారు, మీతో నేను ప్రారంభిస్తాను. ఆంధ్రప్రదేశ్ లో సంభవించినటువంటి తుఫాను ప్రభావం మనం గమనించాం. ప్రభుత్వం కూడా అనేక చర్యలు తీసుకుంది, పునరావాస కేంద్రాల ఏర్పాట్లతో పాటుగా కంట్రోల్ రూమ్ ఏర్పాటుకు సంబంధించి. సో ఎక్కడి వరకు కట్టడైందంటారు? ఎంతవరకు సత్ఫలితాలు ఇచ్చినాయి అంటారు? నష్ట తీవ్రతని ఎంతవరకు తగ్గించేటువంటి యోచన ప్రభుత్వం చేసింది అనుకోవాలి? ఎవరు, నేనేనా మాట్లాడాల్సింది? ఎస్ విజయభాస్కర్ గారు, మీరే. మరి ఇప్పుడు ఈ తుఫాను బీభత్సాలు అనేవి మనకి అలవాటైపోయాయి. అందువల్ల రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారికి వీటి మీద పూర్తి అవగాహన ఉంది. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఈ 15 సంవత్సరాల్లో అనేక తుఫాను బీభత్సాలని ఆయన చూశాడు. అందువల్ల ఆయనకున్న అపారమైన అనుభవం ఒకటి. 2, రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు ప్రణాళిక ప్రకారం ఈ తుఫానుకు సంబంధించి కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడం వల్ల అయితేమి ప్రాణ నష్టాన్ని బాగా తగ్గించగలిగింది. బాగా తగ్గించడం కాదు, ప్రాణ నష్టం ఒక 2 మాత్రమే చనిపోయినట్టు ఇప్పటి వరకు సమాచారం ఉంది. కోట్లాది ప్రజలు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ లో 2 మాత్రమే చనిపోయినట్టు ఇప్పటిదాకా సమాచారం. అదేవిధంగా పశు సంపద 39 పశువులు మాత్రమే చనిపోయినట్టు మనకి ఇప్పటిదాకా సమాచారం ఉంది. అదేవిధంగా పంట నష్టాలు అంటారా, వరి ఇప్పుడు గోదావరి జిల్లాల్లో, కృష్ణా జిల్లాల్లో, నెల్లూరు జిల్లాలో, అదేవిధంగా కొంత ప్రకాశం జిల్లాలో, అదేవిధంగా పాత జిల్లాలు చెప్తున్నా నేను, అదేవిధంగా చాలా జిల్లాల్లో వరి ఖరీఫ్ కోతకు వచ్చి ఉంది. కొన్ని చోట్ల పొట్ట మీద ఉంది, కొన్ని చోట్ల వెన్ను తీసి ఉంది, కొన్ని చోట్ల వరి కోతకి సమయం ఆసన్నమైంది. మరి ఈ నేపథ్యంలో దాన్ని ఆపడం మన వల్ల కాని పని. ఎందువల్లంటే వర్షపాతం ఎక్కువగా ఉంటే పోతే కాలువలు, డ్రైన్లు పొంగి ఆటోమేటిక్ గా వాగులు, వంకలు పొంగినప్పుడు ఆ నీరంతా, వరద నీరంతా పంట చేల మీద పడడం అనేది సహజం. అందువల్ల పంట చేల నష్టాన్ని ఇప్పుడు అంచనా వేస్తున్నారు. ఎల్లుండికి కానీ, రేపు సాయంత్రం ఎల్లుండికి కానీ ప్రాథమిక అంచనాలు రావు. అదేవిధంగా పోతే హార్టికల్చర్ సంబంధించి ఉద్యానవన పంటలో నష్టం కూడా జరిగింది కొంత. అదేవిధంగా కమర్షియల్ క్రాప్స్ అయినటువంటి పత్తి పంట కూడా కొన్ని 15,000 ఎకరాలకు పైగా నష్టం జరిగినట్టు ప్రాథమిక అంచనా వెల్లడిస్తుంది. అదేవిధంగా ఆక్వాకల్చర్ అంటే ఆక్వాకల్చర్ లో ప్రాన్ కల్చర్, ఫిషీ కల్చర్ లాంటి అవి కూడా వరద కట్టలు, వాటి యొక్క గట్లు దిగిపోవడం వల్ల అయితేమి, పక్కన ఉన్న డ్రైన్స్ పొంగి పొరలడం వల్ల అయితేమి, కాలువలు పొంగి పొరలడం వల్ల అయితేమి ఆ కల్చర్ గడ నష్టపోయిందని చెప్పి వార్తలు వస్తున్నాయి. ఇవన్నీ మనకి ఒక ప్రాథమికంగా ఒక షేప్ తీసుకొని మనకి అంచనాలు అందాలంటే ఎల్లుండి సాయంత్రం వరకు పట్టే అవకాశం ఉంది. అదేవిధంగా విద్యుత్తుకు సంబంధించి దాదాపు
ఆ, చాలా వేల కొలది విద్యుత్ స్తంభాలు, తీగలు అవన్నీ కింద నేల మీద పడడం జరిగింది. అదేవిధంగా ఇకపోతే పంచాయతీరాజ్ రోడ్లు, పంచాయతీరాజ్ సంబంధించిన ఆ కల్వర్ట్లు, చిన్నపాటి వంతెనలు దెబ్బతినడం జరిగింది. అదేవిధంగా ఆర్ఎన్బి రోడ్స్ 1000 కోట్ల దాకా నష్టం జరిగినట్టు ఇప్పటి వరకు మనకి అంచనాలు వచ్చాయి. అంటే 1400 కిలోమీటర్లకు పైగా ఆర్ఎన్బి రోడ్స్ బాగా గుంటలు పడి అదేవిధంగా రోడ్లు కొట్టకపోయిన పరిస్థితి. అదేవిధంగా కొన్ని చోట్ల అంటే బొర్రా కేవ్స్, అరకు వ్యాలీ టూరిజం ఏరియాకి సంబంధించి ఒక 30 కిలోమీటర్ల వరకు రైల్వే ట్రాక్ దెబ్బతిన్నట్టు వార్తలు వచ్చాయి. వీటన్నిటి నేపథ్యంలో అదేవిధంగా ఇంకా అనేక కూరగాయ పంటలు, ఇతరత్ర చిల్లర మల్లరగా పశుగ్రాసానికి సంబంధించిన పంటలు ఇవన్నీ కూడా నష్టపోయినట్టు మనకు ప్రాథమికంగా వార్తలు అందుతున్నాయి. ఈ నేపథ్యంలో మరి రాష్ట్ర ప్రభుత్వం ఇంకా విజయభాస్కర్ గారు జనానికి ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు, ప్రభుత్వం సత్ఫలితాలు ఎంతవరకు వచ్చిన ఈ అంశాల మీద మనం కూడా డిస్కషన్ చేద్దాం. నాతో పాటు ఫోన్ ఇన్ లో నాగరత్నం గారు, వాతావరణ డైరెక్టర్ అందుబాటులో ఉన్నారు. నాగరత్నం గారు నమస్తే అండి. నమస్తే అండి. నాగరత్నం గారు, తుఫాన్ నిన్న సాయంత్రం తీరం దాటినటువంటి నేపథ్యంలో ఇంకా దీని ప్రభావం రానున్నటువంటి 1-2 రోజులు ఉండేటువంటి అవకాశం ఉందా? ఉంటే ఎంతవరకు ఉంటుంది? ఏ ఏ ప్రాంతాల్లో ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంది? యాక్చువల్లీ ఈ రోజు మనకు చూసుకుంటే ఈ వరంగల్ ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు వస్తున్నాయి ఆల్రెడీ మార్నింగ్ ఇచ్చిన ఫోర్కాస్ట్ ప్రకారంగా. అయితే అక్కడ మనకి హైయెస్ట్ చూసుకుంటే పర్వతగిరి గాని నెక్కొండ ప్రాంతాల్లోని 30 సెంటీమీటర్ల పైన కూడా వర్షం అది నమోదవటం జరిగింది. సో ఈ వరంగల్ గాని, జనగాం గాని, హన్మకొండ, అలాగే సిద్దిపేట, కరీంనగర్ ప్రాంతాలు మనకి అత్యంత నమోదవుతూ వస్తున్నాయి. ఇంకా ఫ్యూ అవర్స్ లో మనకి కొంచెం కూడా నమోదయ్యే అవకాశం ఉంది. అట్లాగే ఈ నార్త్ ఈస్ట్ డిస్ట్రిక్ట్స్ మంచిర్యాల గాని, పెద్దపల్లి, జగిత్యాల, నిర్మల్, ఆదిలాబాద్ ఇవి కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి రాత్రిపూటకి. సో అక్కడ కూడా మనకి హెవీ టు వెరీ హెవీ కనిపిస్తున్నాయి ఈ క్లౌడ్ వల్ల. నాగరత్నం గారు, ఎందుకు వరుసగా ఈ తుఫాన్ల ప్రభావం బంగాళాఖాతం తీరం దాటిన తర్వాత తూర్పు ఆంధ్ర ప్రాంతంతో పాటుగా తెలంగాణ మీద కూడా ఎక్కువగా ప్రభావం చూపించేటువంటి ఎందుకుంటారు? ఎందుకంటే భౌగోళికంగా ద్వీపకల్ప పీఠభూమి అయినప్పటికీ. యాక్చువల్లీ ఏంటి అంటే సైక్లోన్ అనేది మనకి కోస్ట్ టచ్ అయ్యేటప్పటికి అది ఇంటెన్స్ ఉంది. అదే విధంగా సైక్లోనిక్ స్టామ్ గా ఇంటెన్సిటీ తగ్గింది. ఈ ఉదయానికి కూడా సైక్లోనిక్ స్టామ్ గా ఉన్నది. అట్లాగే ఇప్పుడు చూస్తే మనకి అది డిప్రెషన్ గా కూడా డీప్ డిప్రెషన్ గా ఉంది. కొన్ని గంటల్లో అది డిప్రెషన్ గా కూడా అంటే వాయుగుండంగా కూడా మారుతుంది కొన్ని ఫ్యూ అవర్స్ లోని రాత్రికి. అలాగే మనకు ఇది మనకి కాకినాడ కోస్ట్ గాని, మచిలీపట్నం గాని ఆ ప్రాంతాల్లో దాటితే కనుక మనకు ఎక్కువగా కూడా ప్రభావం తెలంగాణ మీదుగా కనిపిస్తుంది. ఎందుకంటే ట్రాక్ అది మనకి తెలంగాణ వైపు మూవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఆఫ్టర్ క్రాసింగ్ ద కోస్ట్. సో తెలంగాణలో దాని యొక్క ప్రభావం కనపడుతుంది. నాగరత్నం గారు, తీవ్రత తగ్గింది అనుకోవాలా, లేకపోతే ప్రెజెంట్ ఉన్నటువంటి తీవ్రత కొనసాగేటువంటి అవకాశం ఉంది అనుకోవాలా రానున్నటువంటి రోజుల్లో? తీవ్రత ఈ రోజు ఎక్కువగా ఉంటుంది. అండి ఈ రోజు మాత్రమే ఎక్స్ట్రీమ్లీ హెవీ రెయిన్ఫాల్స్ పడతాయి. నార్త్ ఈస్ట్ డిస్ట్రిక్ట్స్ మంచిర్యాల అవ్వచ్చు, పట్టుపల్లి అవ్వచ్చు, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, నిజామాబాద్, ఆదిలాబాద్, అట్లాగే నిర్మల్, జయశంకర్, భూపాల్పల్లి అన్ని కూడా అప్రమత్తతగా ఉండాల్సిన అవసరం ఉంది ఈ పూటకి, ఈ రాత్రికి. క్లౌడ్ బరిస్టులు ఏర్పడేటువంటి అవకాశం ఉంది అనేటువంటి వాదన కూడా వినిపిస్తుంది. సో అది ఎంతవరకు నిజం అనుకోవాలి మేడం? అవచ్చండి. యాక్చువల్లీ క్లౌడ్ బర్స్ట్ అంటే మనకి కొండ ప్రాంతాల్లో అక్కడ జరుగుతుంది ఎక్కువగా కూడా. హై టవరింగ్ మౌంటైన్స్ అవి ఉన్న చోట. ఇక్కడ మనకి మౌంటైన్స్ అవి లేవు కదా. ఇవన్నీ కూడా ఫారెస్ట్ ఎఫెక్ట్ కానీ, హరితహారం ఎఫెక్ట్ వల్ల లేకపోతే ఈ గ్రీనరీ ఎఫెక్ట్ వల్ల వాటి వల్ల క్లౌడ్స్ అవి అక్కడ స్టాగ్నెంట్ అయ్యి వాటి వర్షం వల్ల వచ్చే ఇవన్నీ కూడా ఇంపాక్ట్స్. కానీ నాగరత్నం గారు, కొంతవరకు ఒక డౌట్ ఏంటంటే సామాన్య ప్రజల్లో కూడా మెదులుతుంది. మోంతా తుఫాను ప్రభావం కొంతవరకు వస్తున్నటువంటి నేపథ్యంలో దాని తీవ్రత తగ్గుముఖం పడుతుంది, అది బలహీన పడుతుంది అనేటువంటి వాదన బలంగా వినిపిస్తుంది. ఈ నేపథ్యంలో క్లౌడ్ బరిస్టులకు ఎంతవరకు అవకాశం ఉందనుకోవాలి? ఎందుకంటే అలాంటి సిచ్యువేషన్ ఉంటుందా?
క్లౌడ్ బర్స్ట్ అనేది మౌంటైన్ రీజన్స్ లో ఉంటాయండి. ఫస్ట్ పాయింట్, మనకి మౌంటైన్స్ ఇక్కడ లేవు కదా తెలంగాణలో. ఈస్టర్న్ ఘాట్స్ అవి మనకు ఉన్నది విశాఖపట్నం దగ్గర, అక్కడ వెస్టర్న్ ఘాట్స్ అవి బాంబే అటు సైడ్ ఉంటాయి, గోవా ప్రాంతాలు అటు వెస్టర్న్ కోస్ట్ లో. ఇక్కడ మన తెలంగాణలో అంత హై ఎలివేటెడ్ మౌంటైన్స్ ఎక్కడ ఉన్నాయంటే కొమరంభీం బార్డర్ లోని మనకి ఈస్టర్న్ ఘాట్స్ కి ఇటు సైడ్ ఉన్నాము. సో ఆ మౌంటైన్స్ దాటి వస్తే అప్పుడు మనకి రెయిన్స్ అవి ఎక్కువగా ఉంటాయి. అప్పుడప్పుడు కూడా మనకి అక్కడ వర్షపాతం అవి మా ఈ మౌంటైన్ రేంజెస్ వల్ల కూడా వస్తూ ఉంటాయి. కానీ గంటలో 10 సెంటీమీటర్లు అనేది ఆ ప్రాంతాల్లో రాలేదు. ఇప్పుడు వరంగల్ ఏరియాలో మౌంటైన్స్ ఎక్కడా లేవు, బట్ స్టిల్ అక్కడ కూడా మనకి 30 సెంటీమీటర్స్ రెయిన్ అది వస్తుంది. నాగరత్నం గారు, ఓవరాల్ గా ఏ జిల్లాల వాళ్ళు జాగ్రత్తగా ఉండాల్సినటువంటి ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది, ఏ జిల్లాల్లో అత్యంత తీవ్రత ఎక్కువగా ఉండేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి ఈ 2-3 రోజుల్లో? డిప్రెషన్ వల్ల ఈ రోజు వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట్, యాదాద్రి, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాల్పల్లి, జగిత్యాల్, రాజన్న సిరిసిల్ల, నిజామాబాద్, నిర్మల్, ఆదిలాబాద్, మంచిర్యాల్, కొమరంభీం ఇవన్నీ కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. పూర్తి స్థాయిలో కేంద్ర ప్రభుత్వం చెప్పినటువంటి వాదన ప్రకారం, అంటే కేంద్ర వాతావరణ శాఖ, రాష్ట్ర వాతావరణ శాఖకు సంబంధించినటువంటివి నివేదికలు ఒకసారి మనం గమనిస్తే హెచ్చరికలకు సంబంధించి రెండింటి మధ్య కొంతవరకు విరుద్ధంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అంటే ప్రజలు కూడా అయోమయానికి గురయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఏది నమ్మాలంటారు ప్రజలు ఆ ప్రాంతాల్లో ఉండేటువంటి వారు? నేషనల్ లెవెల్ వాళ్ళు ఏది ఇస్తారో అదే మేము ఇస్తాము, అందులో ఏమీ భేదాభిప్రాయాలు ఉండవు. ఓకే మ్యామ్, ప్రెజెంట్ కనబడుతుంది డిజాస్టర్ మేనేజ్మెంట్ అనేటువంటి ఇష్యూ. ఎలాగో ఐఎండీకి సంబంధించినటువంటి ఇష్యూ కూడా వచ్చింది కాబట్టి ప్రెజెంట్ ఉన్నటువంటి నేపథ్యంలో డిజాస్టర్ మేనేజ్మెంట్ ఎంతవరకు పటిష్టంగా ఉందనుకోవాలి? తెలంగాణలో ఈ మధ్యనే ఫామ్ అయిందండి, 1 or 2 months క్రితమే ఫామ్ అయింది. ఆగస్ట్ లోనే ఫామ్ అయింది స్టేట్ గవర్నమెంట్ తోని. సో అది ఇంకా పికప్ చెయ్యాలి, డెవలప్మెంట్ రావాలి తెలంగాణలో. నాగరత్నం గారు, మీరు కూడా మాతో పాటు అందుబాటులో ఉన్నాడు. ఎస్ విజయ్ కుమార్ గారు, రానున్నటువంటి 2-3 రోజుల్లో తెలంగాణ ఇష్యూకి సంబంధించి మనం ఎలాగో విన్నాం కాబట్టి తెలంగాణ ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. ఆంధ్రప్రదేశ్ లో సంభవించినటువంటి ఈ మోంతా తుఫాను ప్రభావాన్ని, నష్ట తీవ్రతను తగ్గించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అని భావించాలా? పూర్తి స్థాయిలో నష్ట తీవ్రత తగ్గింది అనుకుంటారా? ఎవరు, నేనా? ఎస్ ఎస్ మీరే విజయభాస్కర్ గారు. పోతే నష్ట తీవ్రత చాలా తగ్గించడం జరిగింది. అంటే ప్రభుత్వాల పరంగా పోతే ప్రభుత్వ రథసారథిగా చంద్రబాబు నాయుడు గారు ప్రాణాలకు తెగించి ఈ రోజు కూడా 5 జిల్లాలు హెలికాప్టర్ లో ఏరియల్ సర్వే చేయడం జరిగింది. అంతకు ముందు నిన్న రాత్రంతా మానిటర్ చేస్తూ సెక్రటేరియట్ లో రాత్రింబొగులు గడపడం జరిగింది. పోతే ఎప్పటికప్పుడు అన్ని శాఖల అధికారులకి డైరెక్షన్ ఇవ్వడం, పరిస్థితుల్ని తెలుసుకోవడం, వెంటనే సూచనలు చేయడం జరిగింది. అందులో భాగంగానే పోతే నీరు కాలుష్యం అయ్యి ఏదన్నా అతిసార వ్యాధులు లాంటి, కలరా ఇలాంటి అంటువ్యాధులు ఇలాంటి సంభవించకుండా క్లోరినేషన్ కూడా చేయించడం జరిగింది. అదే విధంగా పోతే ఈ పంట నష్టానికి సంబంధించి ఒక్కటే మాత్రం, అది అధిక వర్షపాతం వల్ల ఈ కాలువలు, డ్రైన్లు పొంగాయి. దాన్ని కూడా నివారించడానికి ఇమీడియట్ గా గుర్రపడెక్కని తొలగించమని అధికారులను ఆదేశించడం జరిగింది. అదే విధంగా కొన్ని చోట్ల వెంటనే కాలువల పూడికిని కూడా ప్రొక్లైనర్స్ పెట్టేసి లాగేసేయమని చెప్పడం జరిగింది. అదే విధంగా మొత్తానికి ఇప్పుడు కావలి, ఇప్పుడు నా సొంత ఏరియా నెల్లూరు జిల్లా కావలి, హైయెస్ట్ రెయిన్ ఫాల్ ఇన్ ద స్టేట్ 23.7 సెంటీమీటర్స్. అయినా కూడా రాష్ట్ర ప్రభుత్వం, అక్కడ స్థానిక ప్రజాప్రతినిధులు కట్టడి చేయబట్టే ఈ రోజు కావలి ఏరియా ఎంతో నష్టం నుంచి కోలుకోవడం జరిగింది. హైయెస్ట్ రెయిన్ ఫాల్ ఉండి కూడా చాలా నామమాత్రంగానే అక్కడ పరిస్థితులు ఉన్నాయి. అదే విధంగా చాలా చోట్ల కరెంటుని నిన్న రాత్రి 159 గ్రామాల్లో విద్యుత్తుని పునరుద్ధరించడం జరిగింది రాష్ట్రంలో. అదే విధంగా ఇంకా పునరుద్ధరించాల్సిన గ్రామాలు ఈ సాయంత్రానికి కొన్ని పూర్తవుతాయన్నారు. రేపటికల్లా పూర్తి స్థాయిలో విద్యుత్ మొత్తం రాష్ట్రం అంతా ఇస్తామంటున్నారు. అంటే ఇదంతా ఏంటంటే మరలా తిరిగి వర్ష బీభత్సం లేకపోతేనే ఇవన్నీ సాఫీగా జరుగుతాయి. మధ్యలో ఏదన్నా వర్ష బీభత్సం వస్తే మరలా కొత్తగా నాటిన పోల్స్, తీగలు అవి తెగిపడే అవకాశాలు, గాలుల వల్ల అయితేనే వర్షం వల్ల తెగిపడే అవకాశాలు ఉంటాయి.
ప్రస్తుత పరిస్థితి ప్రకారం మనం ఈ డిబేట్ లో చర్చించుకుంటున్నాం. అదే విధంగా ఇకపోతే గండ్లు లింకు చెరువులు ఉంటాయి. రాజుల కాలంలో, మధ్యయుగాల నాడు, కాకతీయుల కాలంలో, శ్రీకృష్ణదేవరాయలు వాళ్ళ పూర్వీకుల కాలంలో, అదే విధంగా పల్లవులు, చాళుక్యులు, చోళుల రాజుల కాలంలో తవ్విన చెరువులు ఉన్నాయి. ఆ చెరువులు పెద్ద పెద్ద చెరువులు. ఆ చెరువులు పైన ఒక చెరువు దిగితే గొలుసు కట్టుగా మిగతా చెరువులన్నీ దిగువకి ఒక చెరువు నీరు తెగి ఇంకో చెరువు మీద, ఆ చెరువు నీరు తెగి ఇంకో చెరువు మీద, ఇలా గొలుసు కట్టు చెరువుల వల్ల మొత్తం చెరువులు తెగిపోయి సముద్రం పోలయ్యే, ఉప్పు సముద్రం పోలయ్యే అవకాశం ఉన్నాయి. దాన్ని కూడా నివారించడానికి ఇసుక బస్తాలు, అదేవిధంగా రాత్రింబగుళ్ళు రాత్రంతా చెరువు కట్టల మీద స్థానిక ఇంజనీర్లను కాపలా పెట్టడం, లస్కర్ని ఇంజనీర్స్ ని కాపలా పెట్టడం జరిగింది. రెవెన్యూ సిబ్బందిని కూడా. అంటే ఎందుకంటే పూర్తి స్థాయిలో మీరు అంటున్నటువంటి విధంగా తుఫాను వచ్చేటువంటి ముందే ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంది. రైళ్లను ఎక్కడికక్కడ నిలుపుదల చేసింది. పాఠశాలలకు సంబంధించినటువంటి సెలవులు ఇవ్వడం, అప్రమత్తం చేయడం, ప్రజలకు అవగాహన కల్పించడం, ఓకే కొంతవరకు బాగుంది కాబట్టి నష్ట తీవ్రతను కూడా తగ్గించాం. కానీ నష్టం మాత్రం జరిగింది. రైతులకు సంబంధించినటువంటి నష్టం తీవ్రంగా ఉంది. వారు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో అయితే ఆత్మహత్యలే శరణ్యమైనటువంటి సిచ్యువేషన్ కూడా వచ్చింది. వారిని ఎలా ఆదుకోబోతున్నారు? అవును, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఇమీడియట్ ప్రాథమికంగా ఇప్పుడు మత్స్యకారులకైతే వెంటనే 50 కేజీలు బియ్యం కుటుంబానికి 3,000 రూపాయలు తక్షణమే సహాయం, అంటే వాళ్ళు వెచ్చాలు కొనుక్కోవడానికి, కూరగాయలు కొనుక్కోవడానికి తక్షణం ఏర్పాటు చేయమన్నారు. అదే విధంగా కూరగాయలు వాటన్నిటిని అందుబాటులోకి దిగి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. అదే విధంగా చేనేత కార్మికి, కుల వృత్తులకు సంబంధించి తక్షణమే 3,000 రూపాయలు 50 కేజీలు బియ్యం సప్లై చేయమని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించడం జరిగింది. అదే విధంగా ఈ అంచనాలన్నీ అందిన తర్వాత కొన్ని గృహాలు పడిపోతున్నాయి. నాని కొన్ని పడిపోతున్నాయి, కొన్ని మధ్యలో కట్టాయి, కొన్ని దెబ్బతిన్నాయి. వీటన్నిటిని అంచనా ఎల్లుండి సాయంత్రానికి, ప్రకృతి సహకరిస్తే ఎల్లుండి సాయంత్రానికి ఇంచుమించుగా 90% దాకా అంచనాలు అందే అవకాశం ఉంది. దాన్ని బట్టి రాష్ట్ర ప్రభుత్వం ఎన్యూమినేట్ చేస్తుంది. ఈ రోజు ముఖ్యమంత్రి గారు ఏరియల్ సర్వే చేశారు. అదే విధంగా కేంద్ర ప్రభుత్వానికి ఇవన్నీ అందిన తర్వాత సమగ్రమైన సమాచారంతో కేంద్ర ప్రభుత్వానికి నివేదిక పంపిస్తారు. కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా ప్రతినిధుల బృందం వచ్చే అవకాశం ఉంది నష్టాన్ని అంచనా వేయడానికి. ఆ తర్వాత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి సంయుక్తంగా భారీ ఎత్తున సహాయం చేయడానికి, ముఖ్యంగా రైతన్నల్ని, కుల వృత్తులకు సంబంధించి, అదేవిధంగా ముఖ్యంగా చేనేతకారుల మగ్గాలు, అదేవిధంగా జాలర వలలు, పడవలు, వీటికి జరిగిన నష్టాలని, అదేవిధంగా మిగిలిన కుల వృత్తులకు సంబంధించి జరిగినటువంటి కమ్మరి, మేదర, వడ్రంగి సంస్థ వృత్తులకు సంబంధించిన విజయభాస్కర్ గారు, కొంతవరకు రైతుల బీమాకి సంబంధించి కూడా సకాలంలో విడుదల చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంటుంది. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కానివ్వండి, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి పథకాల్లో కానివ్వండి. అవును, అది కరెక్టే. మీలాంటి వాళ్ళు ఈ డిబేట్ ద్వారా గుర్తు చేయడం అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఈ అంశాన్ని మీరు ప్రస్తావించడం అనేది చాలా ముఖ్యమైన విషయం. ఇది ఫసల్ బీమా యోజన రైతులకు సంబంధించి, అదేవిధంగా త్వరలో ఒక 2,000 రూపాయలు ప్రధానమంత్రికి సంబంధించి ప్రతి ఏటా వేస్తున్నట్టు ఈ రైతుల్ని ఆదుకోవడానికి 2,000 రూపాయలు కూడా త్వరలో రిలీజ్ చేయబోతున్నారు. ఈ లోపు ఈ తుఫాన్ సంభవించింది కాబట్టి దాంతో పాటు మరలా ఈ ఫసల్ బీమా యోజన పథకం ద్వారా రైతన్నలది సర్వే నంబర్ వైజ్ అంటే మండలాల వారీగా కాకుండా, గ్రామాల వారీగానే కాకుండా సర్వే నంబర్ వైజ్ నష్టపోయిన వాళ్ళకి వెంటనే నష్టపరిహారం ఇవ్వడం అనేది మంచి కార్యక్రమం. అయితే దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ అంచనాలు పూర్తయి రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర నివేదిక పంపించిన తర్వాత కేంద్ర బృందాలు కూడా వచ్చేసి అన్ని విధాలుగా మన డ్యాములకు జరిగిన నష్టం, మన ప్రాజెక్టులు జరిగిన నష్టం, రోడ్లు, నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా కూడా గుంటలు పడుతున్నాయి రోడ్లు. మరి ఈ పరిస్థితుల్లో వీటన్నిటిని అంచనా వేసిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా ఆలోచించి వాళ్ళు చేసే సహాయం, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వ సహాయాలు కలిసి అన్ని వర్గాల ప్రజల్ని ఆదుకుంటాయనే దాంట్లో సందేహం లేదు. కానీ విజయభాస్కర్ గారు, మన తూర్పు తీర ప్రాంతం చూసుకుంటే ఎప్పుడు కూడా సైక్లోన్ల ప్రభావం ఎక్కువగా ఉండేటువంటి అవకాశం కనపడుతుంది. అండమాన్ నికోబార్ దగ్గర నుంచి భారత తూర్పు తీర రేఖ వరకు కూడా. అంటే ప్రతి ఏడాది కాకపోయినా 2-3 సంవత్సరాలకు ఒకసారైనా భారీ నుంచి అతి భారీ తుఫాన్లు, వర్షాలు, దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఎలాగో మీరు దీని మీద పూర్తి స్థాయిలో డిజాస్టర్ మేనేజ్మెంట్ అనేటువంటి అంశంతో మేము ముందుకెళ్తున్నాం, రాష్ట్ర ప్రభుత్వం కూడా చొరవ తీసుకుంటుంది అంటున్నారు కాబట్టి పునరావాస కేంద్రాలకు సంబంధించి శాశ్వత పరిష్కారానికి, శాశ్వత నిర్మాణాలకి ఏమైనా చర్యలు తీసుకోబోతున్నారా దీని తర్వాత? మరి తెలుగుదేశం ప్రభుత్వమే మొట్టమొదటిసారిగా ఎన్టీ రామారావు టైంలో ఈ పునరావాస కేంద్రాలు స్టార్ట్ చేసింది. తుఫాన్ షెల్టర్స్ అనే పేరుతో
అప్పుడు కేంద్ర ప్రభుత్వం కొంత సాయం చేసింది, రాష్ట్ర ప్రభుత్వం ఎన్టీ రామారావు గారు ముమ్మరంగా తుఫాన్ షెల్టర్లు కట్టించారు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు అనేక తుఫాన్ షెల్టర్లు వాటిని ఇంకా అత్యధిక శాతం పెంచి పటిష్టంగా ఏర్పాట్లు చేశాడు. అదే విధంగా ఇప్పుడు మనకి అవి చాలినప్పుడు ఆ తుఫాన్ షెల్టర్లు కాడ చాలని పరిస్థితిలో మనకి కమ్యూనిటీ హాల్స్ ఉన్నాయి, అదే విధంగా స్కూల్ బిల్డింగ్లు ఉన్నాయి, కాలేజీ బిల్డింగ్స్ ఉన్నాయి, అదే విధంగా ఇంకా అనేక రకాల ఇంకా ప్రైవేటు వ్యక్తుల కళ్యాణ మండపాలు ఉన్నాయి. వాటిని కూడా తీసుకొని కలెక్టర్లు అక్కడ కూడా భోజన కార్యక్రమాలు, వీళ్ళందరికీ ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం, అదే విధంగా మంచి వాటరు సౌకర్యం, త్రాగునీరు, అదే విధంగా ప్రాథమిక వైద్యానికి సంబంధించి ఈ యొక్క మెడికల్ క్యాంప్స్ కూడా ఏర్పాటు చేశారు. అదే విధంగా వెంటనే తక్షణం ఎమర్జెన్సీ అవసరాలు ఉంటే వెంటనే రాకపోకలకి ఆటంకం లేకుండా వారికి పర్మిషన్ ఇవ్వడం కూడా జరిగింది. ఏమన్నా శస్త్రచికిత్సలో లేకపోతే ఇంకా ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే వాళ్ళని వెంటనే తక్షణం హాస్పిటల్కి తీసుకుపోవడానికి కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. నిన్నే ఏర్పాటు చేయడం జరిగింది, అది నిన్న ఉదయం నుంచి. అలాగే మన బావుల్లో కొన్ని ఇంకా పాత బావులు ఉన్నాయి, ఆ బావులు కూడా ఈ వర్షపు నీరు, మురుగు నీరు చేరకుండా అవన్నీ దానికి సంబంధించి బ్లీచింగ్ అవన్నీ కలపడం జరిగింది. అదే విధంగా బోర్లకు సంబంధించి పటిష్టమైన చర్యలు. మొత్తం మీద తెలుగు రాష్ట్రాల్లో అతలాకుతలం చేసినటువంటి మోంతా తుఫాన్ మోత మోగించిందనే చెప్పుకోవాలి. కొంతవరకు ప్రభుత్వాల నిర్వహణ ఉన్నప్పటికీను కొన్ని ప్రాంతాల్లో నష్ట తీవ్రత మాత్రం సంభవించినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకున్నాయి, మరి ముఖ్యంగా ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి, అనారోగ్య సమస్యలు గురి కాకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఇదే అంశానికి సంబంధించి మనం మెగా డిబేట్ ని కంటిన్యూ చేద్దాం. నాతో పాటు ప్యానెల్లో పార్టిసిపేట్ చేస్తున్నారు జ్యోతి కుమార్ గారు కూడా ఇప్పుడే జాయిన్ అవ్వడం జరిగింది. జ్యోతి కుమార్ గారు నమస్తే అండి. జ్యోతి కుమార్ గారు, ప్రజలు ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు పాటించాలంటారు? ఇప్పుడే సంభవించినటువంటి తుఫాన్ ప్రభావం ఇంకా కంటిన్యూ అవుతున్నటువంటి పరిస్థితి, పునరావాస కేంద్రాల్లో కొంతమంది ప్రజలు ఉన్నారు, ఇళ్లలో ఉన్నటువంటి ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు అవసరం అంటారు సార్? ముఖ్యంగా మెగా నైన్ ప్రజలకి నమస్కారాలండి. ఇప్పుడు మనం ఒక తుఫాన్ నుంచి కొద్దిగా సురక్షితంగా ఆస్తి నష్టం నుంచి కానీ ప్రాణ నష్టం నుంచి కానీ మనం బయటపడ్డాం. కానీ ముందు రోజుల్లో ప్రమాదకరమైన జబ్బుల నుంచి బారిపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఈ సుదీర్ఘ వర్షపాతం వల్ల ప్రతి ఇళ్లలో నీళ్లు నిల్వ ఉండే ప్రమాదం ఉంది. కాబట్టి నీళ్లు నిల్వ ఉండడం వల్ల కొన్ని రకాల క్రిమి కీటకాలు వల్ల టైఫాయిడ్, మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా అటువంటి భయంకరమైన రోగాల నుంచి బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వీటి నుంచి మనము సురక్షితంగా బయటపడాలంటే ముఖ్యంగా చేతులు శుభ్రంగా ఉంచుకోవాలి. ప్రతి ఒక్కరూ వర్షంలో తడిచిన వెంటనే వచ్చినప్పుడు వెంటనే స్నానం చేయాలి. అంతేకాకుండా పొడి దుస్తుల్ని ధరించాలి. ఎక్కువ కాలం వర్షంలో తడవడం వల్ల ముఖ్యంగా మనకు ఈ శ్వాసకోశ వ్యాధులైన దగ్గు, జలుబు, ఆయాసము, ఇటువంటి బ్రాంకైటిస్ వంటి జబ్బుల నుంచి వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ నేను చెప్పిన సలహా సూచనలతో ప్రశాంతంగా ఉండాలి. ముఖ్యంగా వేడి నీళ్లు ప్రతిరోజు సేవించాలి. అంతేకాకుండా ధరించాలి. అంతేకాకుండా పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలి. ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ కూరగాయల్లో కానీ పళ్ళల్లో కానీ శుభ్రమైన నీటితో శుభ్రం చేస్తూ వంటలో వాడాలి. అంతేకాకుండా వీటి వల్ల వచ్చే కొన్ని రకాల టైఫాయిడ్ ఇన్ఫెక్టెడ్ డిసీజ్ నుంచి మనం కాపాడుకోవచ్చు. అంతేకాకుండా ప్రతిరోజు గోరువెచ్చని నీళ్లు తాగాలి. నీళ్ళలో తేనె వాడితే ఎంతగానో చాలా మంచిది, మంచి ఆరోగ్య సూత్రంగా పాటించవచ్చు. అంతేకాకుండా పసుపు పాలు ప్రతిరోజు సేవించాలి. అల్లం వంటలో ఎక్కువ సార్లు వాడాలి. అంతేకాకుండా తెల్లవులిలు ఎక్కువగా వాడితే ఎంతోగాని వ్యాధి నిరోధక శక్తిని వృద్ధి చేసే అవకాశం ఎక్కువగా ఉంటాయి. ఈ విరివిగా మందుల షాప్ లో దొరుకుతాయి. వాటిని విరివిగా ప్రతిరోజు. జ్యోతి కుమార్ గారు, ఎక్కువగా పునరావాస కేంద్రాల్లో ఉంటున్నటువంటి ప్రజలు కూడా ఉన్నారు. ప్రభుత్వం కూడా అక్కడ కనీసం కొన్ని సౌకర్యాలు కూడా కల్పించడం జరిగింది, వారికి కావాల్సినటువంటి ఆహారంతో పాటుగా తాగునీటి వసతి ఇలాంటివన్నీ కూడా. సో అక్కడ ఇంకా ఎలాంటి ప్రమాణాలు పాటిస్తే కొంతవరకు ప్రజలు అనారోగ్యం బారిన పడకుండా ఉండేటువంటి అవకాశం ఉందంటారు? ప్రస్తుత ప్రపంచంలో మనము ప్రస్తుత ప్రభుత్వం చేసుకున్న సేవలు చాలా గణనీయంగా
కంగ్రాచులేషన్ చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పుడున్న పరిసరాల ప్రభావం వల్ల ఏ ఒక్కరూ జబ్బు పడకుండా పునరావ కేంద్రాలు ఏర్పాటు చేయడము చాలా గర్వకారణము. అక్కడ పరిసరాలు శుభ్రంగా ఉంచడమే కాకుండా మంచినీటి సదుపాయం, అందులోనూ గోరువెచ్చని నీరుతో అందరికీ సరఫరా చేస్తే ఎంతగానో ఆనందదాయకం. చెప్పండి. జ్యోతి కుమార్ గారు, ఎక్కువగా ఇలాంటి సీజన్లు వచ్చినప్పుడు, ఇలాంటి వర్షాలు వచ్చినప్పుడు ఎలాంటి వ్యాధులు ప్రజలకి ఎక్కువగా వచ్చేటువంటి అవకాశం కనబడుతుంది? వాటి ద్వారా ఎలాంటి జాగ్రత్తలు ముందుగా తీసుకుంటే మంచిదంటారు? ఈ వర్షాకాలంలో ముఖ్యంగా మనకు వచ్చే వ్యాధుల్లో డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, చికెన్ గున్యా, కలరా ఇటువంటి జబ్బుల నుంచి పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే అపరిశుభ్రమైన వాటరు, అపరిశుభ్రమైన గాలి, వాతావరణము వాటి వల్ల ప్రభే అవకాశం ఉంది. కాబట్టి వీటిని బారిన పడకుండా చేతులు శుభ్రంగా కడుక్కోవడం చాలా ముఖ్యము. అంతేకాకుండా వేడి నీళ్లు తాగడం, ఆహారం నిలువ ఉంచిన ఆహారం తీసుకోకుండా ఉండడం, అంతేకాకుండా గోరువెచ్చని నీళ్లు ప్రతిసారి వామ్ చేసుకుంటూ, అంటే గార్గ్లింగ్ చేసిన వెంటనే ఆహారం తీసుకోవడం అలవాటుగా చేసుకోవాలి. అంతేకాకుండా పళ్ళు ప్రతిరోజు 3 సార్లు, మినిమం 3 సార్లు తోమడం ఎంతగానో ఆవశ్యకత. చెప్పండి. ఎస్ జ్యోతి కుమార్ గారు, ఇంకోటి కూడా పునరావాస కేంద్రాల్లో ఆహార సదుపాయాలతో పాటుగా కొన్ని కనీసం మెడిసిన్ ని కూడా అందుబాటులో ఉంచాల్సినటువంటి అవసరం ఉందంటారా? తప్పకుండా. ఎందుకంటే కొంతమంది వృత్తులు వస్తుంటారు, చిన్నపిల్లలు వస్తుంటారు, వాళ్ళకి సింపుల్ గా ఫీవర్స్ లాంటి జబ్బుతో బాధపడుతుంటారు. అటువంటి వాళ్ళకి పునరావాస కేంద్రంలో మెడిసిన్, మినిమం ఫస్ట్ ఎయిడ్ మెడిసిన్స్ ప్రొవైడ్ చేయడం ఎంతగానో ఉపయోగకరం. మనం వాటర్ చేంజ్ అయితేనే కోల్డ్ రావడం, లేదా ఎక్కువగా వేరే వేరే ప్రాంతాల్లో వాటర్ తాగితేనే కొంతవరకు ఎఫెక్ట్ చూపించడం ఉంటుంది. ఒకవేళ మీరు చెప్పినట్టుగా హాట్ వాటర్ అందుబాటులో లేనటువంటి ప్రాంతాల్లో ఉండేటువంటి వారు, మరి ముఖ్యంగా గిరిజన తండాల్లో ఉన్నటువంటి వారు కానివ్వండి, పునరావాస కేంద్రాల్లో ఉన్నటువంటి వారు కానీ ఆల్టర్నేట్ ఏది చేస్తే మంచిదంటారు ప్రజలకి? మనము ఈ తాగునీటిని కలుషితం లేకుండా చేయాలంటే తక్కువగా ఈ రాగి బిందెలో నిలువ ఉంచిన నీళ్లు తాగడం ఎంతగానో ఉత్తమం. అంతేకాకుండా నీళ్లు కాంచే సదుపాయం లేనప్పుడు కొంతకాలం అంటే డ్రై ప్లేస్ లో పెట్టి తాగించడం ఎంతగానో ఆవశ్యకత. జ్యోతి కుమార్ గారు, మీరు కూడా అందుబాటులో ఉండండి, మన డిస్కషన్ ని కంటిన్యూ చేద్దాం. ఎస్ అజయ్ గారు, నమస్తే అండి. నమస్తే సార్. అజయ్ గారు, పూర్తి స్థాయిలో తుఫాను ప్రభావం ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. సో ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు ఎంతవరకు ఉన్నాయి, ఎంతవరకు ఈ మొత్తం సత్ఫలితాలు ఇచ్చేటువంటి అవకాశం ఉంది తుఫాను ముగింపు లోపు? తుఫానుకి సంబంధించి అందరూ కూడా ముందు నుంచి అప్రమత్తంగా ఉండాలన్నటువంటి సూచనలు చేయడము ద్వారా ప్రజలు చాలా అప్రమత్తంగా ఉన్నారు అన్న విషయం మాత్రం బాగా అర్థమైంది సార్. దాంతో పాటుగా మన ముంతా తుఫానుకి సంబంధించి ఏర్పడిన షీర్ విండో కారణంగా అది తొందరగా బలహీనపడింది. అంటే ఎక్కువ తీవ్రమైన ప్రభావం లేకోకుండా కొంత బలహీనపడింది. ఆ కారణం చేత కొంచెం నష్టం తక్కువగానే జరిగిందని చెప్పొచ్చు. అయితే ప్రభుత్వం విధిగా ఈ పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయడం లాంటివి, ఆహార పొట్లాలు సప్లై చేయడం లాంటివి, ఎక్కడైతే ఈ తుఫానుకి ఎక్కువగా ఎఫెక్ట్ అవుతుందో ఆ ఏరియాల్లో ముందుగా ఈ కరెంటు స్తంభాలు, లేకపోతే అనవసరంగా పెరిగినటువంటి చెట్లు వాటిని తొలగించడం, ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా చేయాలి. ఆ విధంగా చేస్తున్నట్టుగా కూడా కొంత మేరకు కనిపిస్తుంది. కాబట్టి నాకు తెలిసినంత వరకు ఈ తుఫాన్ యొక్క తీవ్రత వలన ముందుగానే బస్సులు, రైళ్లు వీటన్నిటిని కూడా రద్దు చేయడము, వీటి వలన వర్షం కూడా కుండపోతగా వర్షం పడినా గాలులు పెద్దగా లేకపోవడం వలన మనం కొంచెం సేఫ్ అయ్యాము ఈ ముంతా తుఫాన్ నుంచి అనేది మాత్రం అర్థం చేసుకోవచ్చు సార్. అజయ్ గారు, శాశ్వత పరిష్కారాలు అనేటువంటి అంశం కూడా వస్తుంది. అంటే తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, తీర ప్రాంతాల్లో కూడా విపత్తు నిర్వహణకు సంబంధించినటువంటి అంశాలు కొంతవరకు ఇంకా ముందడుగు వేయాలి. 2005లో ఏదో చట్టం చేసుకున్న తర్వాత అరాకొరగా ఉన్నటువంటి వ్యవస్థలు కాకుండా మరింత పటిష్టపరచుకోవాలి అనేది మాత్రం దీని ద్వారా నేర్చుకోవాలంటారు మనం? ఖచ్చితంగా. ఇంతకు మునుపు డిజాస్టర్ మేనేజ్మెంట్ మనకి లేక ముందు మనకి దివిసీమ ఉప్పెన లాంటివి చాలా తీవ్రమైన తుఫాన్లు రావడం, 94లో కూడా విపరీతంగా
వర్షాలు పడడం ఇలాంటి కార్యక్రమాలు చాలా జరిగిన తర్వాత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మేల్కొని ఒక డిజాస్టర్ మేనేజ్మెంట్ అనే సిస్టమ్ ని తీసుకొచ్చి వాతావరణ శాఖతో దాన్ని అనుసంధానం చేసి మొదటిగా వాతావరణ శాఖలో జరిగేటువంటి మార్పులు ఎక్కడ తీవ్రత ఎలా ఉండబోతుంది, ఏ ప్రాంతాలు ఎఫెక్ట్ కాబోతున్నాయి, అక్కడ ఏ రకమైన చర్యలు చేపట్టడం ద్వారా ప్రజలకు మేలు జరుగుతుంది, ప్రజల్ని మనం కాపాడుకోగలం, ఆస్తుల్ని మనం ఎలా రక్షించుకోగలం అనే ప్రాణ నష్టము ఆస్తి నష్టం లేకుండా రైతులకి కూడా ఏ రకమైన సహాయం మనం చేయగలము అనే దాని మీద పెద్ద ఎత్తున చర్చ నడవటం, తర్వాత చట్టాలు రావడం కూడా లాంటివి జరిగినాయి. దాంట్లో భాగంగానే తీర ప్రాంతాల్లో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయడం, రైతులకి పంట కనుక నష్టపోతే వాళ్ళకి ఇన్సూరెన్స్ కూడా వచ్చే విధంగా కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అప్పట్లో ఒక చట్టాన్ని కూడా తీసుకురావటం, ఇలాంటివన్నీ కూడా చాలా సంఘటనలు జరిగాయి సార్. అంటే మనం మెల్లమెల్లగా ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ ద్వారా పరిస్థితులను అంచనా వేసుకొని ఎప్పటికప్పుడు మెరుగైన ఫలితాలను అయితే సాధిస్తున్నామని మాత్రం చెప్పొచ్చు. ప్రభుత్వాలు ఏ ఉన్నప్పటికీ కూడా, ఏ అధికారంలో ఉన్నప్పటికీ కూడా మనం మెరుగైన ఫలితాలు అయితే ఖచ్చితంగా సాధిస్తున్నామని చెప్పొచ్చు. ఆదర్శప్రాయం అనేటువంటి విధంగా ఉండేటువంటి అవకాశం ఉందంటారు. ఎందుకంటే కేరళలో అలప్పుంజ అనేటువంటి ఒక చిన్న గ్రామంలో సంభవించేటువంటి ఒక విపత్తుని ఆ గ్రామస్తులందరూ కూడా ఖాళీ చేసి వెళ్లి వేరే ప్రాంతాల్లో ఉండి విపత్తు తర్వాత వచ్చి దాన్ని ఎంతో రిస్క్ నుంచి బయటపడేసి ఇప్పటికి కూడా కొంత డిజాస్టర్స్ లో ఆదర్శప్రాయంగా ఉంటున్నారు. సో అలాంటి కీలక అడుగు కూడా పడబోతుంది అనుకోవాలా ఇలాంటి చర్యలతో? ఇప్పుడు నేను ఆల్ఫుంజా అనే గ్రామాన్ని నేను చూశాను. దాన్నే మనము అలప్పి అని కూడా అంటూ ఉంటాము. చాలా మంది టూరిస్ట్ ప్లేస్ కూడా అది. నేను కూడా వెళ్ళాను ఆ ప్లేస్ కి. అది ఎలా ఉంటుందంటే ఒక గ్రామము చుట్టూ నీళ్లు ఉంటాయి అన్నమాట. ఆ నీళ్లలో దానికి ఆనుకొనే పొలాలు ఉంటాయి, అటు పక్కనే కాలువలు ఉంటాయి, ఆ కాలువలకు ఆనుకొని ఇల్లులు ఉంటాయి. ఒక ఇంటికి మరొక ఇంటికి వెళ్ళాలంటే కూడా వాళ్ళు జలమార్గంలో నుంచి చిన్న పడవల ద్వారా వెళ్లాల్సిన పరిస్థితి అన్నమాట. అంటే ఒక కాలువ గట్టు ఒకవైపు ఉంటే మరొక గట్టు వైపు ఉన్న ఇంటికి వెళ్ళాలంటే కూడా వాళ్ళు బ్రిడ్జెస్ కూడా ఏమీ ఉండవు అక్కడ. ఎందుకంటే ఈ పడవలు తిరుగుతూ ఉంటాయి కాబట్టి ఆ బ్రిడ్జిలన్నీ కూడా అడ్డం వస్తాయని వాళ్ళు పడవలనే ఉపయోగిస్తూ ఉంటారు. సో అది ఏర్పడిన ప్రాంతమే ఆ విధంగా ఏర్పడబడింది కాబట్టి అక్కడున్న ప్రజలకి తరచుగా ఇటువంటి తుఫాన్లు వచ్చినప్పుడు చాలా సంవత్సరాల నుంచి ఎలా జరుగుతుంది, ఆ ఇబ్బందులు ఎలా ఉంటాయి వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు ఒక సిస్టమ్ తీసుకొచ్చి ఆల్ఫుంజా అనే ప్రాంతం అంతా కూడా మునిగిపోతుంది. ఆ మునిగిపోయే సందర్భంలో అక్కడ లేకోకుండా వేరే చోటకి మారడం అనేది సహజమైన అంశంగానే మనం తీసుకోవచ్చు. కానీ ఆంధ్రప్రదేశ్ లోని తీర ప్రాంతం విషయము మరోలా ఉంటుంది. ఎందుకంటే అక్కడ టూరిజం మీద ఆధారపడతారు. ఈ వర్షాకాలంలో టూరిజం అనేది అక్కడేమి పెద్దగా ఉండదు. ఎక్కువగా సమ్మర్ టైంలోను ఈ మిగిలిన సెలవుల టైంలోనే ఎక్కువగా ఉంటుంది. కానీ మనది మత్స్యకారులు కానీ లేకపోతే రైతులు కానీ లేకపోతే ఆ సముద్రం మీద ఆధారపడి చేసుకునేటువంటి వాణిజ్య వ్యాపారాలకు సంబంధించిన విషయాలు కానీ ఇవన్నీ కూడా స్తంభిస్తాయి. అక్కడి నుంచి మన ప్రజలు ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితి. ఆ 2-3 రోజులు రక్షణ పొందగలిగితే చాలు, తర్వాత జనజీవనం సాధారణంగా ఉంటుంది. అవి వదిలి ఇష్టపోలేక చాలా మంది అక్కడే ఉండిపోతారు. మన ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ప్రాబ్లం ఇదే. కేరళ విషయం వచ్చేటప్పటికి ఆ అలపి ప్రాంతంలో ఉన్నటువంటి క్లైమేట్ సిచ్యువేషన్స్, అక్కడున్న ఆర్థిక స్థితిగతులు, వాటిని బట్టి వాళ్ళు చాలా ఈజీగా, అది చిన్న గ్రామం కాబట్టి, మంది ఎంత పెద్ద తీర ప్రాంతం 971 కిలోమీటర్లు ఏమో ఉంది మంది. ఒక్కొక్క చాట ఒక్కొక్కసారి తీరం దాటుతుంది ఒక్కొక్క ఏరియాలో అనేది చెప్తా ఉంటారు, మనం వార్తల్లో తరచుగా చూస్తూ ఉంటాం. కాబట్టి ఇది డిఫరెంట్ గా ఉంటుంది. కాకపోతే జరుగుతున్న గతం నుంచి కూడా చూసుకుంటూ వస్తున్నట్లయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు డిజాస్టర్ మేనేజ్మెంట్ అనే సిస్టమ్ ని తీసుకురావడం ద్వారా కొంత మనము సత్ఫలితాలని సాధిస్తున్నాము. ఇప్పుడు గతంలో బుడమేరు వాగు పొంగడం ద్వారా అనాలోచితమైన కార్యక్రమాలు ప్రభుత్వం నిర్వహించడం ద్వారా, అధికారులు తప్పిదం ద్వారా అక్కడ ఏం జరిగిందంటే ఆ కృష్ణా నది, ఆ బుడమేరు నీళ్ళన్నీ కూడా కృష్ణా నదిలోకి వచ్చి అక్కడి నుంచి ఊరి మీద పడే పరిస్థితి వచ్చి చాలా వరకు ఇబ్బంది అయింది. అక్కడ అగ్గిపెట్లకి ఎన్నో కోట్లు ఖర్చు అయినట్టుగా, 20 కోట్లు 30 కోట్లు అగ్గిపెట్లకి అయినట్టుగా, కొవ్వొత్తులకు అయినట్టుగా కూడా విమర్శలు వచ్చాయి. ఈసారి అలా కాకోకుండా ఇలాంటి విమర్శలు అనేది మనం ఎక్కడ వినలేదు. అంటే తుఫాను యొక్క తీవ్రత కూడా
మనం ముందుగానే గ్రహించడం ద్వారా, అది కూడా షీర్ విండో అనేది ఏర్పడడం ద్వారా ఏమైందంటే కొంచెం అది బలహీనపడి వర్షాలు మాత్రం కురుస్తున్నాయి కానీ ఏదో తీవ్రమైన గాలులు వచ్చి దాని నుంచి వచ్చే ఇబ్బందులు ఏమీ లేకోకుండా ప్రస్తుతానికి మనం సేఫ్ గా ఉన్నామని చెప్పొచ్చు. విజయభాస్కర్ గారు, ఇందాక డాక్టర్ గారు అన్నట్లుగా కొంతవరకు పునరావాస కేంద్రాల్లో అవసరమైనటువంటి మెడికేషన్ ని పెంచాల్సినటువంటి ఆవశ్యకత ఉందంటారా? అంటే ఇప్పుడు వైద్య శిబిరాలు అవసరం కదండి. ఎందుకంటే రేపు ఎల్లుండి దాకా పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియని పరిస్థితి. పోతే శిబిరాల్లో, పునరావాస శిబిరాల్లో పిల్లల దగ్గర నుంచి ముసలి వయోవృద్ధుల వరకు ఉంటారు. అదేవిధంగా మహిళలు ఉంటారు. అందువల్ల ఎప్పుడు ఏ రకంగా ఆకస్మికంగా ఏ రకం వ్యాధులు గురవుతారో తెలియదు. అందుకని కంటామినేటెడ్ డిసీజెస్ రావచ్చు. అదేవిధంగా ఇతర హెల్త్ ప్రాబ్లమ్స్, ఆల్రెడీ ఉన్న వాళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ పెరగవచ్చు. కాబట్టి వైద్య ఇప్పుడు హెల్త్ ఎమర్జెన్సీ అనేది అక్కడ పరిస్థితులు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. పోతే వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నాడు, మానిటర్ చేస్తున్నాడు. ఆయన రాత్రంతా సెక్రటేరియట్ నుంచి ఆల్రెడీ మొత్తం ఇది బ్లీచింగ్ దగ్గర నుంచి వాటర్ విషయంలో, అదేవిధంగా ఈ అన్ని క్లోరినేషన్ దగ్గర నుంచి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రాథమిక చికిత్సకు కావాల్సిన ఫస్ట్ ఎయిడ్ సంబంధించే కాకుండా స్పెషలిస్ట్ డాక్టర్స్ కూడా అంతా అక్కడ ఉన్న ఏరియా హాస్పిటల్స్, అదేవిధంగా అక్కడ ఉన్న ప్రైమరీ హెల్త్ సెంటర్స్, సబ్ సెంటర్స్ వాళ్ళంతా మోహరించారు. ఆ శిబిరాల చుట్టూ మోహరించారు. అదేవిధంగా పట్టణ ప్రాంతాల్లో కూడా దాదాపు 40 చిల్లర పట్టణ ప్రాంతాలు బాగా ఎఫెక్ట్ అయ్యాయి. 43 పట్టణ ప్రాంతాలు అనుకుంటాను బాగా ఎఫెక్ట్ అయ్యాయి. అక్కడ కూడా ఈ వైద్య బృందాలు మోహరించి ఉన్నాయి. అదేవిధంగా మిగతా చోట్ల ఈ అటాక్ అంటే విండ్ ఏమీ తక్కువ లేదు. 90 నుంచి 110-115 కిలోమీటర్ల దాకా గాలి వేగం వచ్చింది. 90 నుంచి 110-115 కిలోమీటర్లు అంటే తక్కువ వేగం ఏం కాదు అది. అదేవిధంగా వర్షపాతం అనేది ఎక్కువగా బాగానే కురిసింది. మనకు మామూలుగా 2-3 సెంటీమీటర్లు అంటేనే, వేసవికాలం 2-3 సెంటీమీటర్లు కురిసిందంటేనే కొంత పదునైంది భూమి అంటారు. ఇప్పుడు 5-10 సెంటీమీటర్లు దాటితే చాలా పెద్ద వరదలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఎక్కువగా 10 సెంటీమీటర్ల నుంచి 23.7 దాకా కావల్లో కురిసింది, హైయెస్ట్ 23.7. అదేవిధంగా చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల్లో ఇది ఉదయగిరి నియోజకవర్గం దొత్తలూరు ప్రాంతంలో కూడా సుమారు 18 సెంటీమీటర్ల వర్షం నమోదైంది. అది ఎగువ ప్రాంతం. కావలికి 70 కిలోమీటర్లు అప్పలాండ్ ఏరియా, ఉదయగిరి నియోజకవర్గంలో ఉండే దొత్తులు, అక్కడే 17 సెంటీమీటర్లు కురిసింది. విజయభాస్కర్ గారు ఈ మొత్తం చెప్తున్నారు, కానీ వైసీపీ వర్షన్ వేరుగా కనిపిస్తుంది. ఇక్కడ వైసీపీ వర్షన్ ఒంగోలులో ఇళ్లలోకి పాములు వచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది. బ్లీచింగ్ లేనటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ముఖ్యమంత్రిగా ఉంటుంటే ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదని వంగ గీత అనేటువంటి మాటలు కూడా ఉన్నాయి. అదే సిరాజ్ గారు, మీరు చెప్పండి, పాములు తేళ్లు పోతే ఈ చేపలు కూడా వస్తాయి, మనం తినే చేపలు కూడా వస్తాయి. ఈ వర్షాలు ఎక్కువైనప్పుడు అక్కడ చెరువులు దిగి ఇక్కడ చెరువులు దిగి ఆ వాగుల్లో ఈ వాగుల్లో కొట్టకొచ్చి చేపలు కూడా దొరుకుతాయి మనం తినే. అదే విధంగా క్రిమి కీటకాలు కూడా బయటకు వస్తాయి. పుట్టల్లో ఉండేవి. ఆ పుట్టలంతా నీటిమయం అయినప్పుడు వాటికి ఊపిరి అడగ బయటకు వస్తాయి. వచ్చినప్పుడు ఎక్కడన్నా ఒకటి అరా పాము కాటు తేలుకాటు ఉండొచ్చు. వాటికి సంబంధించి కూడా చర్యలు తీసుకోవడం జరిగింది. ఆ విషయం మర్చిపోయారేమో. పాము కాటు తేలుకాటుకు సంబంధించి ముందుగానే అధికారులు, అదేవిధంగా మంత్రులు వాళ్ళంతా ముందుగానే హెచ్చరించారు. నిన్నే చెప్పారు పాము కాట్లు తేలుకాట్లు కూడా జరిగే అవకాశం ఉందని. ఆ విషయాన్ని విస్మరించి మాట్లాడడం అవుతుంది. వైసీపీ నేత వంగ గీత అంటున్నారు, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటే ఇలాంటి పరిస్థితి ఉండేది కాదనేది. అబ్బో ఏమండి, ఏమన్నా అర్థం ఉందా? ఏమన్నా అర్థం ఉందా? ఇప్పుడు అంత శ్రీకృష్ణ పరమాత్మ అవతార పురుషుడు ఉన్న కాడ గోవర్ధన్ గిరి పిడుగుల వర్షం దేవేంద్రుడు కురిపిస్తుంటే గోవర్ధన్ పర్వతాన్ని ఎత్తాల్సి వచ్చింది. మరి అది కాదు, తేళ్లు పాములు వచ్చేదానికి ఎవరేం చేస్తారండి? ఎక్కడెక్కడ అడవుల్లో నుంచి, కొండల్లో, పుట్టల్లో నుంచి, గుట్టల్లో నుంచి తేళ్లు పాములు వస్తాయి. అవన్నీ కొట్టుకుపోతాయి. అందులో ఒకటి అలా మైదాన ప్రాంతంలోకి వస్తాయి. ఎక్కడన్నా కుడితే దాన్ని ఇప్పుడు వెంటనే వైద్యుల్ని నియమించున్నారు. పాము కాటు తేలుకాటు మందుల్ని రెడీగా ఉంచుకోమని ఈ రోజు ఉగాడ లోకేష్ బాబు గారు చెప్పారు, నిన్న చెప్పారు, ఇతర సత్యకుమార్ గారు చెప్పారు. ఇంకంతకంటే ఏం చేయాలండి? ఇప్పుడు వైద్య బృందాల దగ్గర అన్ని రకాలైనటువంటి చికిత్సకు సంబంధించినటువంటి మందులు ఉన్నాయి. అదేవిధంగా స్పెషలిస్ట్ డాక్టర్స్ ఉన్నారు, సర్జన్స్ ఉన్నారు. అందువల్ల ఎన్ని ప్రయత్నాలు చేయాలో, మానవ ప్రయత్నాలే కాదు ప్రభుత్వ పరంగా ఎంత ప్రయత్నాలు చేయాలో, ఎర్త్ అండ్ హెవెన్
అవర్ గవర్నమెంట్ ఈజ్ డూయింగ్. కాబట్టి వాళ్ళకేమండి, వాళ్ళు ఏదో కారు కూతలు కోస్తా ఉంటారు ఒడ్డుంజేది, వాళ్ళకి పని అంటే సమస్యలు వచ్చినప్పుడు చెప్పడం కారుకూతలతో సమానం అవుతుందా? అది కాదు, పాములు తేళ్లు వచ్చినాయి అంటుంటే వస్తాయి, ఒకటి అలా వస్తుంటాయి సార్. అర్థం కాకుండా కారుకూతలు ఏంది? అలా కాదు, పాములు తేళ్లు అంటే వస్తున్నాయి ఆల్రెడీ. మా వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్లు, మా వాళ్ళు ఇచ్చినటువంటి తేళ్లు పాములకు సంబంధించి వైద్య బృందాలు చేసిన సూచనలు పరిగణలో తీసుకోవాలి. వ్యవస్థ తుఫాను బాధిత మెచ్చుకుంటున్నారు. సబ్విమర్శ అయితే మేము అలౌ చేస్తాం, అట్ట కాకుండా రాజకీయంగా మాట్లాడడం తప్పని నేను అంటున్నాను. రాజకీయంగా మాట్లాడటం ఇలాంటి విపత్తుల సమయంలో. విజయభాస్కర్ గారు ఒక్క నిమిషం. అజయ్ గారు సార్ చెప్పండి, వైసీపీ వర్షన్ చెప్పినటువంటి విధానం కనబడుతుంది, దీన్ని ఎలా చూడాలంటారు కొంతవరకు? ఇప్పుడు నేను వైసీపీ నాయకుడిని అయినప్పటికీ కూడా ఇది జాతీయ విపత్తు లాంటిది. అంటే విపత్తు కాబట్టి విపత్తు మీద అనవసరమైన మాటలు మాట్లాడకూడదన్న ఉద్దేశంతో నేను చాలా ప్లెయిన్ గా మాట్లాడుతూనే వచ్చాను. అయితే కారు కూతలు అనే పదము ఖచ్చితంగా తప్పు. ఎందుకంటే ఇప్పుడు ఎవరు ఉద్దేశించి కావాలని ఏ తప్పు చేయరు. ఇది ప్రకృతి ప్రకోపానికి అప్పుడప్పుడు చాలా మంది లోనవుతుంటారు, సహజం. కానీ ప్రభుత్వాలు, యంత్రాంగం సకాలంలో స్పందించే తీరును బట్టి వాటన్నిటినీ కూడా మనం అడ్డుకట్ట వేయచ్చు అనేదే కదా యంత్రాంగం అంటే. వచ్చిన తర్వాత వాళ్ళకి పాము కాట్లు జరిగిన తర్వాత మేము ఇంజక్షన్లు వేసి బతికిస్తామని చెప్పేది కాదు కదా. ఏ ప్రాంతంలో అయితే ఆ విధంగా వాటర్ వచ్చి దాంట్లో పాములు తేళ్లు కొట్టుకొచ్చి ప్రజల్ని కరిచే పరిస్థితి వస్తుందో ఆ ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేసి అది జరగకుండా చూడమనే కదా చెప్పేది. ఇప్పుడు తుఫాను హెచ్చరికలు ఎన్ని రోజుల నుంచి చేస్తున్నారు? చాలా రోజుల నుంచి చేస్తున్నారు. దాని మీద అప్రమత్తత ఖచ్చితంగా సద్విమర్శ కరెక్టే డాక్టర్ గారు, సద్విమర్శ కరెక్టే, గానీ రాజకీయ ఆరోపణలు ఇప్పుడు ఇది రాజకీయం చేయాల్సిన సమయం కాదు కదా. మీరన్నారు కారు కూతలని, అది అది కాదు, మీరు మాట్లాడలేదు. ఈ విధంగా వైసీపీ వాళ్ళు ఈ విధంగా అంటున్నారు, పాములు తేళ్లు అంటుంటే మీరన్నారని కాదు, కానీ విజయభాస్కర్ గారు చాలా వరకు కూడా క్షేత్రస్థాయిలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి కూడా వస్తుంది. కొంతవరకు ప్రభుత్వాలు ఆ కోవలో కూడా హెచ్చరించాలి కదా. ఇప్పుడు ప్రభుత్వాలు మీరు గమనించండి సిరాజ్ గారు, నిన్నటి నుంచి మా వాళ్ళు ఈ రోజు అయితే మరీ ఎక్కువగా మార్నింగ్ నుంచి లోకేష్ బాబు గారు, సత్యకుమార్ గారు పాము కాటు తేళ్లు కాటును గురించి అనేక ఛానల్స్ లో ఆ విషయాలు మనకి ప్రసారం చేసిన ఛానల్స్ ఉన్నాయి. పాము కాటు తేళ్లు కాటును గురించి పైగా అవి సడన్ గా వస్తాయి, సడన్ గా ఎక్కడో ఒక చోట అర చోట వస్తాయి, వచ్చి కాటేస్తాయి. ఇమీడియట్ గా వైద్య బృందాలు ఉన్నాయి. మనం ఏం చేయగలం? కాటేసిన తర్వాత కదా మనకి తెలిసేది, పాము గరిచేది మనకి తెలియదు కదా. ఇప్పుడు పొలాల్లోకి పోతారు మామూలు సమయాల్లో, లేకపోతే ఎక్కడో నడిచిపోతుంటారు, సడన్ గా నైట్ టైం పామును చూడరు, తొక్కుతారు, కాటేస్తాయి, తర్వాత కదా మనకి తెలిసేది. విజయభాస్కర్ డిస్కషన్ చేద్దాం. ఒకసారి నేను జ్యోతి కుమార్ గారి అభిప్రాయం తీసుకొని వస్తాను. జ్యోతి కుమార్ గారు, ఒకవేళ ఇళ్లలో సంభవించేటువంటి ఇలాంటి కీటకాలు ఉన్నటువంటి నేపథ్యంలో తక్షణం ప్రజలు ఎలాంటి చర్యలు తీసుకుంటే బెటర్ అంటారు? ప్రస్తుతం ఉన్న వర్షపాతం వల్ల వచ్చే వ్యాధుల్లో ముఖ్యంగా మనకు డెంగ్యూ నుంచి, మలేరియా జ్వరం నుంచి మనము ఎంత తొందరగా బయటపడితే అంత మంచిది. ఎందుకంటే ఈ మలేరియా, డెంగ్యూ, వైరల్ విష జ్వరాలు ముఖ్యంగా నిలువ ఉంచడం వల్ల వచ్చే దోమల ద్వారా, కొన్ని క్రిమి కీటకాల ద్వారా మనకి ప్రబలే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ మనం చేసే పని ఏమంటే ప్రతి ఇళ్లలో నీళ్లు నిల్వ ఉంచకుండా జాగ్రత్త పడాలి. నీళ్లు ఉన్న చోట శుభ్రంగా హీట్ అంటే ఫ్యాన్ గాలి కానీ హీటర్లు కానీ పెట్టి నీళ్ళని ఆరబెట్టాలి. అంతేకాకుండా దోమ కొట్టకుండా దోమ తెరలు వాడటం, దోమ తయారీకి అయ్యే మార్గాల్ని మనము చూపించకుండా ఉండడము. అంతేకాకుండా ఫుల్ డ్రెస్ అంటే మనం వేసుకునే దుస్తులు కూడా దోమ కుట్టకుండా పూర్తిగా కవర్ అయ్యే బట్టలు వేసుకుని, ముఖ్యంగా అతి ముఖ్యంగా పిల్లల్లో కానీ ముసలి వాళ్ళలో కానీ గర్భిణీల్లో కానీ చాలా జాగ్రత్త ఉండడం ఎంతగానో అవసరం. సో ఇందుకు గాను మనం తీసుకునే జాగ్రత్తలు ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటారు. మనం ప్రివెంటివ్ ఆస్పెక్ట్ లో మనం ఎంత బాగా సక్సెస్ అవుతామో పోస్ట్ ఈ మలేరియా, డెంగ్యూ, తర్వాత కాలరా ఇటువంటి జబ్బుల నుంచి మనం ఎంతగానో బయటపడొచ్చని నా ఉద్దేశం.
జ్యోతికుమార్ గారు, కొంతవరకు రైతులు కూడా, ఎందుకంటే పూర్తి స్థాయిలో వారికి వచ్చినటువంటి పంట కూడా కోల్పోయిన తర్వాత పొలాలు ఎక్కడికక్కడ అంటే ధ్వంసమయ్యాయి అనేటువంటి అంశం కూడా ఇక్కడ చాలా స్పష్టంగా కనబడుతుంది వర్ష ప్రభావం వల్ల. సో నెక్స్ట్ పొలాల్లోకి వెళ్లే ముందు రైతులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవడం బెటర్ అంటారు? పొలాలు వెళ్లే ముందు ముఖ్యంగా నిజంగా చెప్పాలంటే మీరు ఇందాక పాములు తేవులు కుట్టే ప్రమాదం ఉంది కాబట్టి ఫుల్ హ్యాండ్స్ జాగ్రత్తగా చూసి వెళ్ళడం ఎంతగానో ఆవశ్యకతం. అంతేకాకుండా రైతులు వాళ్ళు ఫుల్ డ్రై వేసుకోలేరు కాబట్టి మనము కవర్డ్ చేతులు కానీ కాళ్ళు కానీ షూస్ వేసుకోవడం, చేతులకి ఇటువంటి కొన్ని అవయవాల ఆభరణాలు వేసుకొని వెళ్ళడం ఎంతగానో ఆవశ్యకతం అండి. జ్యోతికుమార్ గారు, కొంతవరకు లోతట్టు ప్రాంతాల్లో ఉండేటువంటి ప్రజలు ఇళ్లని వదిలి పునరావాస కేంద్రాలకు వెళ్లి అక్కడ ఉంటున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ఆల్రెడీ లోతట్టు ప్రాంతాల్లో ఉండి మునిగిపోతున్నటువంటి ఇల్లు ఉన్నటువంటి సిచ్యువేషన్. సో వీళ్ళు మళ్ళీ ఇంటికి చేరుకున్న తర్వాత ఇంట్లో ఉండేటువంటి వరద నీరు కానివ్వండి, ఆ బురద ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంది. సో బ్లీచింగ్ ఇలాంటి వాటితో క్లీన్ చేసుకోవడం బెటర్ అంటారు, ఇంకా ఎలాంటి ప్రివెన్షన్ తీసుకుంటే బెటర్ అంటారు? ముఖ్యంగా నీళ్లు నిల్వ ప్రదేశంలో నీళ్లు నిలవకుండా మనము తగిన జాగ్రత్తలు తీసుకోవాలా. ఒకవేళ శుభ్రం చేసుకున్న తర్వాత కూడా కొన్ని రకాల కెమికల్స్ ఉన్నాయి, కొన్ని పౌడర్స్ ఉంటాయి, వాటిని అప్లై చేసి ఈ మలేరియా టైపు కొన్ని ఆయిల్స్ ఉంటాయి. ఏమీ దొరకలేనప్పుడు కిరోసిన్ లాంటి పదార్థాలని మూలంలో ఉంచడం, కర్పూరం లాంటి పదార్థాలను మూలంలో ఉంచడం ఎంతగానో శ్రేయస్కరం. విజయభాస్కర్ గారు చెప్పండి. సో లోతట్టు ప్రాంతాల ప్రజలు తిరిగి వారి ఇళ్లకు వెళ్లేటువంటి అంటే పునరావాస కేంద్రాల నుంచి వెళ్లేటువంటి స్థితిలో ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది? ఎందుకంటే ఇప్పటికే పూర్తి స్థాయిలో రేషన్ అనేటువంటి అంశం మీరు ప్రస్తావించారు, వారికి అవసరమైనటువంటి నిధులు అనేటువంటి అంశం ప్రస్తావించారు కాబట్టి వరద సహాయంగా. సో కేంద్ర ప్రభుత్వం నుంచి మీకు ఆశించినటువంటి ఫలితం వస్తుంది అనుకోవాలా? తప్పకుండా కేంద్ర ప్రభుత్వానికి కూడా బాధ్యత ఉంది కదా. మేము కేంద్ర ప్రభుత్వం మానవతా సహాయం అనేది కేంద్ర ప్రభుత్వం కర్తవ్యం. రెండోది, మేము ఎన్డీఏ గవర్నమెంట్ లో మేము భాగస్వాములు. అదేవిధంగా మన రాష్ట్రం నుంచి కూడా ఎంతో వాటా జాతీయ ఇదిలో ఉంది, జాతీయ విపత్తులకు సంబంధించిన నిధి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వమే కాకుండా కేంద్ర ప్రభుత్వం కూడా మానవతా సాయం కింద తక్షణమే వాళ్ళ కేంద్ర బృందాలను పంపించవచ్చు, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం నివేదిక మీద తక్షణమే స్పందించవచ్చు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం నుంచి భారీ ఎత్తున సహాయం అందుతుందని మనం ఆశించవచ్చు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఇత్యధికంగా సహాయం చేస్తుంది. ఆ దిశలో ఈరోజు ముఖ్యమంత్రి గారు వాతావరణం ప్రతికూలంగా ఉన్నా కూడా ఆయన ఈ జిల్లాల పర్యటనకు పోవడం అనేది గొప్ప విషయం. ఎందుకు వెంటనే కేంద్ర ప్రభుత్వానికి తెలియజేయాలని ఆయన ఈ పర్యటన పెట్టుకున్నాడు. అదేవిధంగా రేపు మరలా ఏ ప్రాంతానికి వెళ్తాడో తెలియదు. అదేవిధంగా రేపు వర్షాలు ఈ రాత్రి కొండపోత వర్షాలు లేకపోతే, ఈ రాత్రి జరగకుండా ప్రమాదం ఈ గాళ్ళు గీళ్ళు లేకపోతే రేపు సాయంత్రానికి కొన్ని అంచనాలు, ఎల్లుండి కల్లా పూర్తి అంచనాలు వస్తాయనేది ముఖ్యమంత్రి గారు చెప్పిన మాట. ఎల్లుండి సాయంత్రానికి ఈ ప్రాథమిక అంచనాలు వస్తే తక్షణమే కేంద్రానికి తెలియజేయాలని, ఆ తర్వాత కేంద్రం నుంచి అభ్యర్థన చేయాలని వెంటనే కేంద్ర ప్రభుత్వం కూడా తక్షణమే ఈ ఏర్పాట్లు మనకు కావాల్సినటువంటి ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించి, అదేవిధంగా ఈ యొక్క పంటల నష్టానికి సంబంధించి, ఇతర విపత్తులకు సంబంధించి జరిగిన నష్టానికి సంబంధించిన వాటన్నిటికీ అంచనాకు వచ్చేసి మనకి ఇతోదికి సహాయం చేయగలదని చెప్పి పూర్తి కాన్ఫిడెన్స్ తో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు గట్టిగా కేంద్రానికి నచ్చజెప్పి ఇంకా భారీ ఎత్తున ఈ అవకాశాన్ని ఈ రోడ్లు పునరుద్ధరించాలి. మెయిన్ R&B రోడ్లు, నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా రోడ్లు, పంచాయతీరాజ్ రోడ్లు ఇవన్నీ ఉన్నాయి R&B రోడ్లన్నీ. కాబట్టి అదేవిధంగా వంతెనలు, చిన్న చిన్న వంతెనలు, పోతే కల్వర్ట్లు ఉన్నాయి, ఆ డ్యామేజ్. అదేవిధంగా ఈ హౌసింగ్ సంబంధించి అవన్నీ ఇంకా 2-3 రోజులు పడుతుంది హౌసింగ్ సంబంధించి అంచనాలు. అదేవిధంగా మనకి పంట నష్టానికి సంబంధించి ఇందాక మీరు పేర్కొన్నట్లు పంటల బీమా పథకం అనేది అది కూడా ఇన్సూరెన్స్ సంస్థల ద్వారా ఏర్పాటు చేయడం అనేది రాష్ట్ర ప్రభుత్వం పూనుకుంటుంది. అదేవిధంగా ఇద్దరు మాత్రమే మృతి చెందారు అనేటువంటి అంశం ఇందాక ప్రస్తావించారు. ఆ ఇద్దరు అనేది ఆ ఇద్దరితోనే ఆగిపోతే కొంతవరకు అంటే ఆ ఇద్దరు 2 ప్రాణాలు అయినప్పటికీ అది కూడా కొంతవరకు చింతించదగ్గ విషయమే. సో ఇక్కడితో ఆగిపోయి ఇక పైన ప్రాణ నష్టం ఉండకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటుంది. సేమ్ టైం మీరు ఆస్తి నష్ట ప్రభావం కూడా, అంటే రైతులు పంట నష్టపోయారు క్షేత్రస్థాయిలో, మరి ముఖ్యంగా మత్స్యకారులు వారి ఉపాధిని కోల్పోయారు. కాబట్టి మొత్తం వారి పరిహారం అందించేటువంటిది సాధ్యమైనంత త్వరగా జరిగితే మాత్రం ప్రజలు కూడా హర్షించేటువంటి అవకాశం ఉంటుంది. అవునవును, మీరు చెప్పింది కరెక్ట్ అక్షరాల.
పోతే అంటే ఈ రాత్రికి మళ్ళా ఈ వర్షాలు ఈ గాలులు ఎక్కువైపోతే ఈ గోడలు నాని అంటే వాల్స్ గోడలు నాని ఏమన్నా ఈ ఇళ్ళు ప్రమాదాలు జరగకపోతే మాత్రం ఆ ఇద్దరితోనే ఆ మృతుల సంఖ్య ఇద్దరితోనే సరిపెట్టుకోవడం జరుగుతుంది. ఈ రాత్రికి రేపు చూడాలి, రేపు పగలు చూస్తే గానీ మనకి అర్థం కాదు. అంటే ఇప్పటి వరకు బాగా కట్టడి చేయగలిగారు ఈ నష్టాన్ని. అందువల్ల ఈ రాత్రికి జాగ్రత్తగా ఉండాలా, రేపు పగలు జాగ్రత్తగా ఉంటే ఇక మనం ఊపిరి పీల్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఏది ఏమైనా సరే అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉంది. నేషనల్ డిజాస్టర్ టీమ్స్, స్టేట్ డిజాస్టర్ టీమ్స్ అన్ని సిద్ధంగా ఉన్నాయి. పోతే వైద్య బృందాలు, పోతే ఇతర రెవెన్యూ యంత్రాంగం, R&B, హైవే, నేషనల్ హైవే అథారిటీ వాళ్ళు, అన్ని పంచాయతీరాజ్, పోతే వైద్య ఆరోగ్య శాఖ అందరూ సిబ్బంది, అదేవిధంగా రెవెన్యూ సిబ్బంది అంతా, ఇరిగేషన్, పంచాయతీరాజ్ అందరూ సిద్ధంగానే ఉన్నారు. వాళ్ళు చేయాల్సిన మానవ ప్రయత్నాలు, ప్రభుత్వ పరంగా చేయాల్సిన ప్రయత్నాలు అన్ని సకాలంలో చేస్తున్నారు. రాత్రి 159 ఆ చీకట్లో, ఆ కాళరాత్రి, ఆ కటిక చీకట్లో 159 గ్రామాల్లో విద్యుత్ పునరుద్ధరించారంటే ఏగుంజం కల్లా చిన్న విషయం కాదు. పైగా అమావాస్య పోయి పౌర్ణమి ఇంకా చాలా రోజులు ఉంది. పౌర్ణమి ఉంది, జస్ట్ 6 రోజులే అమావాస్య పోయి. మరి చిన్న విషయం కాదు. వీళ్ళు ఎన్నెన్నో ఈ జనరేటర్లు పెట్టుకొని, పోతే ఈ పెట్రోమాక్స్ లైట్లు పెట్టుకొని, టార్చ్ లైట్లు పెట్టుకొని చేశారనమాట. ఇంత కష్టపడుతున్నారు కాబట్టి మనం ఈ విపత్తుని రాజకీయంగా చూడకుండా పోతే ప్రభుత్వం కృషిని మనం చూడాలా. ప్రభుత్వ కృషిని కూడా అభినందించాల్సిన ఆవశ్యకత ఉంది. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం విజయభాస్కర్ గారు, ప్రజల భాగస్వామ్యం కూడా ఇంపార్టెంట్ ఏనండి. ప్రజల భాగస్వామ్యం ఉంది కాబట్టి ఏదైనా సక్సెస్ అవుతుంది. అది కూడా అవును, అది కరెక్టే. ఇవన్నీ పూర్తిగా ఈ వర్షము, ఈ గాలులు ప్రభావం తగ్గిన తర్వాత ఈ గండ్లు విషయాల్లో, అదే విధంగా కొన్ని రోడ్లకు సంబంధించి, ఈ చెట్లకి సంబంధించి, చెట్లని ఆల్రెడీ కటింగ్ మిషన్స్ తీసుకొని వచ్చి ఆల్రెడీ చెట్లన్నిటిని రోడ్డుకి అడ్డంగా పడిన వాటిని, కాలువలకు అడ్డంగా పడిన వాటిని అన్నింటినీ తొలగిస్తున్నారు. ఇప్పటికే ఇంచుమించు 90% కట్ చేయడం జరిగింది. పోతే ఇంకా ఏదన్నా కొద్ది గొప్ప ఉంటే ప్రజల భాగస్వామ్యంతో ఈ గండ్లు పడినప్పుడు గ్రామాల్లో, ఏ గ్రామానికి ఆ గ్రామంలో ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ పోయి డైరెక్షన్ ఇస్తే ఆ ప్రకారం ఆ గండ్లు పూడ్చే ప్రయత్నాలు కూడా చేస్తారు. వాళ్ళ సహకారం కూడా అందుతుంది మనకి. అది సహజం. అది మన గ్రామాల్లో ఎప్పుడు కూడా సమాధానం అనేది గ్రామస్తులు రెడీగా ఉంటారు చేయడానికి. సమాధానం విషయంలో మొదటి నుంచి ఇప్పుడే కాదు, మనకి బ్రిటిష్ కాలం నుంచి ఉంది. దాన్ని ఇంకా ఇచ్చోతికంగా చేయడానికి అధికారులు సూచన మేరకు గ్రామస్తులు ఎక్కడికెక్కడ తోడ్పడతారు, అది నో డౌట్. కాబట్టి ఇంకా ప్రజల భాగస్వామ్యాన్ని అంత ఎక్కువ ఉపయోగించుకుంటే ఒక్క విపత్తులు ఇచ్చినప్పుడు కాదు, మిగతా సమయాల్లో కూడా ప్రజల భాగస్వామ్యం ఉంటేనే ప్రజాస్వామ్యం పరిణమిస్తుంది. అజయ్ గారు, ఓవరాల్ గా ఎక్కడెక్కడ వరద ప్రభావిత, మరి ముఖ్యంగా ఏదైతే సైక్లోన్ ప్రభావిత ప్రాంతాలు ఉంటాయో వాటి మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి అవసరం అంటారా? ఇప్పటి ప్రభుత్వాలు కాదు, భవిష్యత్తు ప్రభుత్వాలైనా? ఖచ్చితంగా సార్, ఖచ్చితంగా పర్యవేక్షణ ఉండాలి. ప్రభుత్వాలు కొత్త నిర్ణయాలు రావాలి. ప్రజల్ని కాపాడడానికి ఏ రకమైన చర్యలు తీసుకోవాలి అనే దాని మీద ఎప్పటికప్పుడు ప్రభుత్వం నిరంతరంగా కూడా దాని మీద పర్యవేక్షణలోనే ఖచ్చితంగా ఉండి తీరాలి సార్. ఉండే అవకాశాలు కూడా ఎక్కువ ఉన్నాయి. మంది అభివృద్ధి చెందుతున్నటువంటి దేశము, రాష్ట్రము కాబట్టి కొత్త విషయాలన్నిటినీ కూడా మనము నేర్చుకుంటూ చాలా వరకు ప్రభుత్వాలు ఏ ఉన్నప్పటికీ కూడా మనం బాగానే డిజాస్టర్ మేనేజ్మెంట్ చేసుకోగలుగుతున్నామన్న ఫీలింగ్ అయితే ఖచ్చితంగా ఉంది సార్. అజయ్ గారు, నిజంగా ఎందుకంటే విపత్తు నిర్వహణ అనేది ఒక అసాధారణమైనది. కానీ దాన్ని కూడా ప్రభుత్వాలు ఒక చిత్తశుద్ధితో పారదర్శకంగా ముందుకు నడిపినప్పుడు మాత్రమే ప్రాణ ఆస్తి నష్టం సంభవించకుండా ఉంటుంది. నాతో పాటు ప్యానెల్లో పార్టిసిపేట్ చేసినటువంటి విజయభాస్కర్ గారికి, అదేవిధంగా జ్యోతి కుమార్ గారికి, నాగరత్నం గారికి, అజయ్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు. మొత్తం మీద ఆంధ్రప్రదేశ్లో మాత్రం మోంతా తుఫాను ప్రభావం ఎక్కువగా ఉంది. తెలంగాణలో పలు జిల్లాల్లో కూడా ఇటు ప్రభావం ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. రైతులు కొంతవరకు నష్టపోవడం జరిగింది. పలు లోతట్టు ప్రాంతాల ప్రజలు నష్టపోవడం జరిగింది. ఇప్పటికే పునరావాస కేంద్రాల్లో ఉంటున్నటువంటి వారు ఉన్నారు. కాబట్టి ప్రభుత్వాలు వీటి మీద మరింత ఎక్కువగా దృష్టి పెట్టి వారికి కావాల్సినటువంటి నష్టపరిహారం అందించడం, కనీస సహాయం చేయడం మీద మరింత చేయాలి. ఈ వచ్చేటువంటి తుఫాన్ ఏదైతే ఉందో వచ్చేటువంటి 2-3 రోజులు కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ప్రజలే కీలకమైనటువంటి భాగస్వామ్యం. కాబట్టి మీ అవగాహనే మీ యొక్క నష్టాన్ని తగ్గించేటువంటి అవకాశం ఉంటుంది. ఇది వాటి మెగా డిబేట్. రేపటి డిబేట్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.